కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము సంగమేశ్వర దేవరాల గుడికి వెళ్తున్నామండి. సో ఇదే వచ్చేసి గుడి. సో మేము ఆల్రెడీ వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ గుడి ఎలా ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి. సో ఇక్కడ నుంచి వెళ్ళేదానికి మెయిన్ ఎంట్రన్స్. మా అమ్మ ఏదో మొక్కుబడి మొక్కుందంట, 1,00,000 ఒత్తులు వెలిగిస్తా అని, అందుకనే వచ్చేసాము. చూడండి అందరూ ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ కదా. సో మొక్కుకున్నవన్నీ తీరుతాయని ఏదో నమ్మకంగా ఒత్తులు వెలిగిస్తున్నారు అందరూ. ఇక్కడ మా వైఫ్ చూడండి ముగ్గేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. ఈ ముగ్గేసి దీనిపైన ఒత్తులు పెడతారనమాట. మా అమ్మ మా వైఫ్ ఒత్తులు ముగ్గు వేస్తున్నారు. మా పాప ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇవి రెండు పెట్టి దీనిపైన ఒత్తులు పెట్టి వెలిగిస్తారనమాట. సో ఈ గుడి మాకు చాలా ఇదనమాట. నా పెళ్ళి జరిగింది ఇక్కడే, మా పాపకు పేరు పెట్టింది కూడా మేము ఇక్కడే, అలాగే మా పాపకు ఫస్ట్ గుండు చేపించింది కూడా ఇక్కడే అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళ నాన్న పెళ్ళి జరిగింది కూడా ఈ గుళ్ళోనే అంట. సో మాకు ఇది ఎప్పటి నుంచో కలిసి వస్తున్న గుడి అనమాట. అందుకని ఇక్కడికి మళ్ళీ ఒత్తులు పెట్టడానికి వచ్చాం. మా అమ్మ మా వైపు చూడండి ఒత్తులన్నీ అరేంజ్ చేస్తున్నారు. 1,00,000 ఒత్తులు ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే రెండిట్లో పెడుతున్నారు అనమాట ఒత్తులు. అందరూ చూడండి ఎవరి కొద్ది వాళ్ళు ఒత్తులు అంత అరేంజ్ చేసుకుంటున్నారు వెలిగించడానికి. ఈ ఒత్తులు పెట్టిన ఒక 10 మినిట్స్కే వచ్చి తీసేస్తున్నారు అనమాట అక్కడ ఉండేవాళ్ళు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది ఈరోజు. అట్లే ఛాన్స్ సేపు పెడితే వేరే వాళ్ళకు ప్లేస్ ఉండదని, సో మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకునేదానికి ప్లేస్ అరేంజ్ చేసి పెడుతున్నారు అనమాట. ఈ ఒత్తులు వెలిగించుకునేదానికి ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కాబట్టి. సో కర్పూరాలు పెట్టాము, ఒత్తులు వెలిగిస్తున్నాం అనమాట. ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ కర్పూరాలు పెట్టి వెలిగిస్తే ఈ అగ్గి మొత్తం ఈ ఒత్తులంతా స్ప్రెడ్ అయిపోయి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూడా ఈ అగ్గి ఉంటుంది. కానీ అంతసేపు వీళ్ళు ఉండడం లేదనమాట. సో ఆల్రెడీ అయిపోయింది. టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసిన నుంచి మా పాప నీళ్ళు టెంకాయలు అంటుంది. మొత్తానికి లేపేసింది టెంకాయ నీళ్ళు. మా అమ్మ మా పాప చూడండి ఒత్తులు వెలిగించిన తర్వాత దండం పెట్టుకుంటా ఉంటారు. నెక్స్ట్ నా వంతు. సో మనం కూడా ఏదో ముక్కున్నాం దేవుణ్ణి, పని అయిపోయింది, ఒత్తులు వెలిగించాం, బాగా వెలుగుతుంది. కోసి చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి టెంకాయ అలౌ చేయరనమాట. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు టెంకాయ కొట్టింది, ఆయన చేతికి టెంకాయ ఇస్తే మనకు కొట్టేసి ఇస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత ఈ నంది ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేదానికి. అలాగే ఈ తినేవి స్వీట్స్ కారాలు ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకు మధ్యాహ్నం లంచ్ అనమాట. మేము 11కు అట్లా వెళ్ళాం అనమాట. ఆ టైంలో పులగము శనక్కాయల చట్నీ పెడుతున్నారు. ఇది మార్నింగ్ టైం టిఫిన్ అంట. సో ఇది 11:30 వరకు మార్నింగ్ టిఫినే 11:30 వరకు పెడతారంట. మాకు తెలియక ముందే వెళ్ళామన్నమాట. సో మధ్యాహ్నం 11:30 తర్వాత వెళ్ళింటే మాకు స్వీటు రైసు పప్పు అవన్నీ ఉండేవి, కానీ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము. సో మొత్తానికి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం అనమాట. ఒత్తులు వెలిగించేసి. ఇది మెయిన్ గుడి ఇలా ఉంటుంది. ఈ గుడి పక్కనే ఒక కొండ ఉంటుంది, కొండ పక్కనే ఎయిర్ కూడా ఉంటుంది. సో ఆ ఎయిర్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, టైం లేదు. సో